ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఏంటంటే నిర్గమకాండం 3వ అధ్యాయాన్ని మనం మొదటి 11 వచనాలు 1 నుంచి 11 వచనాల వరకు మనం ధ్యానించుకొనబోతున్నాం. మరి నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుని ముందుకు వెళ్దాం. మోషే మిద్యాను యాజకుడైనటువంటి యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ప్రార్థించేద్దాం. యేసయ్యా నీకు వందనాల ప్రభా, ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ చూడండి, మోసే ఏం చేస్తున్నాడంటే తన మామ అయినటువంటి యిత్రో యొక్క గొర్రెలను తోలుకొని వచ్చినాడు. మరి ఈ యొక్క పురాతనమైనటువంటి ప్రపంచంలో ఈజిప్ట్ దేశం నాగరికతలో మరి ఈ ముందంజ వేసినటువంటి దేశాల్లో ఒకటనమాట. ఏంటండి, ఈ పురాతనమైనటువంటి ప్రపంచంలో ఈజిప్ట్ దేశం మరి ఈ నాగరికతలో ముంజందు వేసినటువంటి దేశాల్లో ఒకటనమాట. ఈ మోసే ఈజిప్ట్లో ఉన్నటువంటి జ్ఞానం అంతట్లో మరి ఎంతో పాండిత్యాన్ని సంపాదించినటువంటి వాడు. మరి తన మాటల్లోనూ క్రియల్లోనూ ఈ యొక్క జల ప్రభావాలు, బల ప్రభావాలు ఉన్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 2వ వచనం చూస్తే మనకు అక్కడ తెలుస్తుంది. మరి జీవితంలో ఏది సాధించడానికైనా కూడా సరైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాడుగా మనకి మోషే కనిపిస్తున్నాడు. మగతనం, బలం అతనిలో ఉరకలు వేస్తూ ఉన్నాయన్నమాట. మరి మోషే గారికి చూసినట్లయితే తన జాతి పట్ల ఎంత అభిమానం ఉంది. మరి దేవుని కోసం ఏమైనా చేయగలిగినటువంటి ఆసక్తి ఆ మోసేలో పొంగుపరులుతూ ఉన్నాయి. అప్పుడే మరి ఈ యొక్క తన ప్రజలను ఈజిప్ట్ నుంచి విడిపించి తీసుకురావడానికి అతడు సమర్థుడని అనుకోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. అయితే దేవుని ఆలోచన వేరుగా ఉంది. దేవుని సంకల్పం ప్రకారం మోషే ఎడారిలో 40 ఏళ్ళు గడిపాడంటండి. మీరు అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 23వ వచనం నుంచి 30వ వచనం వరకు మీరు చూసినట్లయితే ఈ నిర్గమకాండం 7వ అధ్యాయం 7వ వచనం మరి కలిపి 2 చూసినట్లయితే మరి తన మామగారు గొర్రెలకి ఏమైపోయినా మోషే గారు కాపరయ్యాడు. దీన్ని బట్టి చూస్తే ఇజ్రాయేల్ ప్రజలను దాస్యం నుంచి విడిపించి వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి నాయకుడై నడిపించగలిగేటందుకు అతడు ఇంకా తెలుసుకోవాల్సినటువంటిది చాలా ఉన్నది. మోషే గారు అక్కడ ఉంటే కుదరదు, ఈజిప్ట్లో ఉంటే ఈ విషయాలని తెలియవు. ఏంటవి? ఒంటరితనం, దీనదశ, కష్టాలతో నిండినటువంటి జీవితంలోనే మరి కొన్ని నేర్చుకోవాల్సినటువంటివి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నమ్మకంగా గొర్రెలు కాస్తూ ఉన్నటువంటి వేళ దేవుడు అతనికి ప్రత్యక్షమై మరి ఒక ఉన్నతమైనటువంటి సేవకు పిలుపునిస్తూ ఉన్నాడు. ఇలాంటి విషయానికి మరి కొన్ని ఉదాహరణలు ఉంటాయి మనకి. గిద్యోను, న్యాయాధిపతిలో 6వ అధ్యాయం 11వ వచనం, అలాగే ఎలీషా 1 రాజులు 19వ అధ్యాయం 19వ వచనం, పేతురు గారు మత్తయి సువార్త 4వ అధ్యాయం 18, 19వ వచనాలు చదివితే వీళ్ళందరినీ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో పిలిచినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి తన ప్రజలను దాస్యం నుంచి విడిపించేందుకు దేవుడు నియమించినటువంటి సమయం ఆసన్నమైంది మోసేకు గనుక ఆయన మోసేను హోరేబు కొండకు నడిపించాడు. హోరేబు మరి సీనాయి కొండకు మరో పేరండి. హోరేబు అంటే ఏంటంటే సీనాయి కొండకు మరో పేరే హోరేబు అనమాట. హల్లెలూయా. కాబట్టి హోరేబు వేరు, సీనాయి కొండ వేరు అని అనుకోవద్దండి. ఈ హోరేబు అనేటువంటిది ఏంటంటే సీనాయి కొండకు మరి యొక్క పేరు అనమాట. దీనికి దేవుని కొండ అని పేరు కూడా ఉందండి. గమనించాలి ప్రియులారా. హోరేబు కొండ, సీనాయి కొండ, దేవుని కొండ అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయన్నమాట. మరి తర్వాత కాలంలో దేవుడు ఈ కొండ మీదే అద్భుత రీతిలో తనను తాను వెల్లడిపరుచుకుంటాడు. వెల్లడి చేసుకుని మరి ధర్మశాస్త్రాన్ని కూడా ఇచ్చాడు అదే కొండ మీద. కాబట్టి సీనాయి కొండ, దేవుని కొండ, హోరేబు కొండ ఇవన్నీ కూడా ఒకటే అని చెప్పి మనం గమనించాలి. మరి దేవుడు ఈ నిర్గమకాండం 19 నుంచి 40 అధ్యాయాలు, లేవీకాండం, సంఖ్యాకాండం మొదటి 10 అధ్యాయాలు ఇచ్చినటువంటి ఇక్కడే గమనించాలి. దేవుడు మరి ఈ నిర్గమకాండంలో ఉన్నటువంటి 19 నుంచి 40 అధ్యాయాలు, లేవీకాండం, సంఖ్యాకాండం మరి ఈ మొదటి 10 అధ్యాయాలు కూడా ఇచ్చినటువంటిది, అంటే రాయించినటువంటిది, ఆలోచించినటువంటిది ఇక్కడ అనమాట. ఈ ప్లేస్లోనే యిత్రో మనకి 2:18 అధ్యాయంలో మనం చూసినట్లయితే, మనకి బైబిల్ గ్రంథంలో 2వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, వారు తమ తండ్రి అయిన రగుయేలు నద్దకు వచ్చినప్పుడు అతను అక్కడ రగుయేలు, ఇక్కడ యిత్రో అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించాలి.
అక్కడ ఏమో రఘుయేలు అంటున్నాం, ఇక్కడ ఇత్రో అంటూ ఉన్నాం. అంటే అక్కడ 2 పేర్లు ఉన్నట్టు మనకు కనిపిస్తుంది, కానీ 2 వ్యక్తులు మాత్రం కాదండి, 2 పేర్లు కూడా ఒక వ్యక్తిగా ఉన్నట్టు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నది. రెండవ వచనం మనం చూసినట్లయితే, ఒక పొద నడిమిన అగ్నిజ్వాలలో యెహోవా దూతానికి ప్రత్యక్షమైన అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ అది కాలిపోలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యెహోవా దూత ఆదికాండం 16:7 కూడా మనం చూస్తే కనిపిస్తూ ఉంటుంటాడు అక్కడ. మరి పొద అనేటువంటిది మనకి ఇక్కడ ఏంటంటే మార్కు సువార్తలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూడొస్తూ, మార్కు సువార్త 12వ అధ్యాయంలో 26వ వచనం మనం చూసినట్లయితే, వారు లేచెదరని మృతులను గూర్చినటువంటి సంగతి మోషే గ్రంథం అందలి పొదను గురించినటువంటి భాగంలో మీరు చదవలేదా? ఆ భాగంలో దేవుడు, నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అతనితో చెప్పాను. చూశారు కదా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా. మరి అదేవిధంగా మనకి అపోస్తుల కార్యములు కూడా చూసినట్లయితే, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 30వ వచనములో మనం చూసినట్లయితే, 40 ఏండ్లైనటువంటి పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి కనబడెను. హల్లెలూయా, దేనికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మంటల్లో, పొదల్లో చూడండి, బైబిల్లోని మరి కొన్నిసార్లు మంటలు దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్నాయి. నేను దహించగ్ని అయినటువంటి దేవుడు అని చెప్తా ఉన్నటువంటి బైబిల్ మాటలు కొన్ని ఉంటాయి మనకి. కాబట్టి ఈ మంటలు దేవుని సన్నిధికి మనకి గుర్తుగా ఉన్నాయి. 13వ అధ్యాయం 21వ వచనం, 19వ అధ్యాయం 18వ వచనం ఆదికాండమే, 15వ అధ్యాయం 17వ వచనం, లేవీకాండం 9వ అధ్యాయం 24వ వచనం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు, 16వ అధ్యాయం 35వ వచనం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 11, 12 వచనాలు, 5వ అధ్యాయం 4వ వచనం, 9వ అధ్యాయం 3వ వచనం, మరి 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 24 నుంచి 38 వచనాలు మనం చూసినట్లయితే, 1వ దినవృత్తాంతం 21వ అధ్యాయం 26వ వచనం, 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 1వ వచనం, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం, యెషయా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం, యెషయా గ్రంథం 33:44, ఎజ్కేల్ గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, మలకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం, హెబ్రీ పత్రిక మరి 12వ అధ్యాయం 29వ వచనం చూసినట్లయితే, అగ్ని అనేటువంటిది ప్రత్యేకంగా దేవుని పవిత్రతను తెలియజేస్తూ ఉంది. అయితే దేవునికి గుర్తుగా ఉన్నటువంటి అగ్నిని పూజించాలని దేవుడు ఎప్పుడు కూడా మనుషులకు చెప్పలేదండి. మనుషులు ఎప్పుడు కూడా అటువంటి ఆజ్ఞ ఇవ్వలేదు. దేవుడు అగ్నిని అన్నిటినీ చేసినటువంటి దేవుణ్ణే ఆరాధించాలి అని స్పష్టంగా మనకి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, దయచేసి గమనించాలి. ఇక్కడ 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మరి దేవుడు మోషేని పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడికి? ఆయన మోషేను తన సేవ కొరకై, ఆ సేవ కోసమై సిద్ధపరుస్తున్నట్టు మనకి 3వ అధ్యాయంలో తెలుస్తూ ఉంది. మరి ఈజిప్టులో బాగా చదువుకున్నటువంటి వ్యక్తిగా మనకు మోషే కనిపిస్తూ ఉన్నాడు. ఆ ఈజిప్ట్లో చదువుకున్నటువంటి, ఆ ఈజిప్ట్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి చదువు మోషేను సేవ కోసమై సిద్ధపరచలేదండోయ్. నాలెడ్జ్ ఏదో ఇచ్చింది తప్ప దేవుని పరిచర్యకు సిద్ధపరచలేదు. కానీ దేవుడే అరణ్య సీమలో, అరణ్య సీమ అంటే ఇదే ఇక్కడ ఇప్పుడు ఉన్నాడు కదా ఇత్రో వాళ్ళ మామ దగ్గర, ఈ 40 సంవత్సరాలు దేవుడు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు. ఒంటరితనం అనేటువంటిది ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు అనమాట. ఈ 40 సంవత్సరాలు మోసేని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. మరి అది దేవుని పర్వతమైనటువంటి హోరేబు. గమనించాలి, హోరేబ్ అన్నా, దేవుని పర్వతం అన్నా, మరి సీనాయి పర్వతం అన్న, ఇవన్నీ ఒకటే అని చెప్పి మనం గుర్తించాలి. మరి అగ్నిజ్వాలలో దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. పొదలో అగ్నిజ్వాల, అందులో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. పొద చూస్తే మండుతూనే ఉంది, కానీ అది కాలిపోలేదు, ఆ మంట చల్లారడం లేదు. దేవునికి స్తోత్రం. మరి ఇజ్రాయేల్ జాతి ఎలాంటిదో ఈ యొక్క పొద ద్వారా దేవుడు మరి తెలియజేస్తూ ఉండి, ఈ పొద వ్యక్తం చేస్తూ ఉందన్నమాట. ఇజ్రాయేల్ జాతి మరి ఎంత మండినా కూడా అది కాలిపోదు, బూడిద కాదు. ఆ జాతి ఎన్నెన్నో ఒడిదుడుకులను, మరి చాలా ఇబ్బందులను, బానిసత్వాన్ని తట్టుకుని నిలిచి ఉందంటే అది విశేషమే కదండి, అది మర్మమే కదండి. మోషే మరి చాలా కాలం నుండి ఈ గడియ వరకు మరి ఆ యూదా జాతి మనుగడ లోక చరిత్రలో నిజంగా మరి ఉన్నది అంటే మరి ఒక వింతే కదండి, అదంతా ఒక చరిత్ర కదండి. మరి ఈ యొక్క చరిత్ర నేపథ్యంలో ఎన్నో జాతులు వచ్చాయి, పోయాయి. అలాగే చాలా జాతులు లేచాయి, పడిపోయాయి.
మరి ఒక జాతిని, ఈ ఇజ్రాయేల్ జాతిని బాధ పెట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరంటండి. 4 శతాబ్దాలకు పైగా మీరు ఈజిప్ట్లో ఆ పరాధీన దాస్యంలో మరి ఎన్నెన్నో హింసలు అనుభవించారు. 400 సంవత్సరాలు ఏ రాజు అయినా వచ్చిన వీళ్ళని కష్టపెడుతూనే, భయపెడుతూనే, బాధ పెడుతూనే ఉన్నాడు. మరి ఈరోజు వరకు ఆ యోధా జాతి ఇబ్బందుల కొలుములో కుమ్మిలిపోతూనే ఉన్నదన్నమాట. మరి ఒక పొదలాగా మండుతూనే ఉంది, కానీ కాలిపోలేదు. మిద్యాన్ జాతి మరి నేడు అంతరించిపోయింది. మిద్యాన్ జాతిని చూసినట్లయితే అంతరించిపోయింది, అడ్రస్లు లేవు, నామరూపాలు కూడా లేకుండా మరి చరిత్ర గర్భంలో కలిసిపోయింది మిద్యాన్ జాతి. హల్లెలూయా. ఈ మండుచున్నటువంటి పొదలో నుండి మరి దూత స్వరం వినిపించింది. ఆ దూత ఎవరో కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారు మరి తన అవతారానికి ముందు మరి ఈ పాత నిబంధనలో అడపా కనబడుతూ వచ్చాడనమాట. మండుతున్నటువంటి పొద, మరి అందులో నుండి యేసు ప్రభువారి యొక్క స్వరం వినిపిస్తూ ఉంది. ఈ మండుతున్నటువంటి పొద మరి హృదయాకారంలో ఉన్నదంటే, ఏం ఆకారం ఉందంటే మండుచున్నటువంటి పొద హృదయాకారంలో ఉంది. మరి ఇజ్రాయేల్ జాతి మండుచున్నటువంటి పొదలాగా దేవుని హృదయంలో ప్రజ్వలిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయేల్ యొక్క ఏంటది జాతి మండుతున్నటువంటి పొదలాగా దేవుని యొక్క హృదయంలో ప్రజ్వలిస్తూనే ఉన్నదనమాట. అది ఆరిపోవట్లేదు అంటండి. ఇజ్రాయేల్ జాతితో మరి దేవుడు తనను తాను సంయుక్తపరుచుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, వింటున్నారు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? ఈ మండుతున్నటువంటి పొద మోసే దృష్టిని ఆకర్షించింది. మోసే గొర్రెలు కాసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అదే సమయంలో ఈజిప్టులో మరి మోసేకి సంబంధించినటువంటి ప్రజలు గోడు మరి వినిపిస్తూ ఉంది, వాళ్ళ బాధ వినిపిస్తూ ఉంది దేవునికి. మండే పొద మరి వారి బాధలో దేవుడు తాను బాధపడుతున్నాడు. హల్లెలూయా. తన ప్రజలకు నడిపించడానికి నాయకుడు కావాలి. ఆ నాయకుడే మోషే అనమాట. మోషేలో ఈ మాట ప్రజ్వలించాలన్నమాట, లేకపోతే అతడు నాయకుడు కాలేడు. క్రైస్తవ నాయకులు కూడా మరి తమ యొక్క ప్రజలకు మండుతున్నటువంటి పొదల్లాగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మండుతున్నటువంటి పొద సేవా సంకేతం. దేవునికి స్తోత్రం. నాయకుడు ఎప్పుడు కూడా మరి నాయకత్వపు ప్రతీక. మోషే అంతకుముందు ఉన్నటువంటి ఎన్నెన్నో పొదలను చూశాడు, చాలా పొదలు చూశాడు. అవి మండుతూ ఉన్నాయి, మండటానికి, కానీ వెంటనే కూడా ఆరిపోతూ ఉన్నాయి. కానీ అవి కాసేపు మండిపోతున్నాయి, ఆరిపోతున్నాయి. కానీ ఈ పొద చూసినట్టయితే చాలా విలక్షణమైనటువంటిదిగా మనకి ఇది కనిపిస్తూ ఉంది. ఈ పొద ఆరిపోవట్లేదు అంటండి, మండుతూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మోషే తన ప్రజల కోసం ఈజిప్ట్లో నుండి వెళ్ళిపోయాడు. కానీ ఆ మంట కాస్త చల్లారిపోయింది. అల్లనాడు ఈజిప్ట్లో ఎదుర్కొట్టుకుంటుంటే మరి మోషే ఓర్చుకోలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు, ఒకరిని చంపేశాడు. అంత రక్తం రగులుతున్నటువంటి వ్యక్తి తొందరపడ్డాడు. దేవుడు విడుదల ఇవ్వాలనుకున్నటువంటి సమయానికంటే ముందు మనం ఎంత తొందరపడ్డా కూడా కార్యక్రమాలు జరగవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పొద చాలా విలక్షణమైనటువంటిదిగా కనిపిస్తూ ఉంది. ఇది ఆరిపోదు, మండుతూనే ఉంటుంది. హల్లెలూయా. ప్రియులారా, ఆ మాటకు వస్తే మరి మోషే తన ప్రజల కోసం ఈజిప్ట్లో నుండి మరి వెళ్ళిపోయాడు. కానీ ఆ మంట కాస్త చల్లారిపోయింది. అప్పుడు చాలా ఫైర్ అయ్యాడు, మా జాతిని ఏమన్నా అంటే ఊరుకొని అది ఇది అన్నట్టు. హల్లెలూయా. ఎందుకంటే అది దేవుని మాట కాదు, ఈ మాట దేవుడే చెప్తూ ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సొంత మాటలు అనేక మంది నాయకుల్లో మండుతూ ఉంటుంటాయి, మండి చల్లారిపోతూ ఉంటుంటాయి. ఎందుకంటే అది వారి సొంత పూరితమైనటువంటి మాట కాబట్టి, దైవ సేవ అనేటువంటి పవిత్రమైనటువంటి మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక అని మనం గ్రహించాలి. మోషే అదేదో వింత అనుకుంటున్నాడు, కానే కాదండి, అది ఇజ్రాయేలీల యొక్క జీవన్మరణ యొక్క సమస్య అన్నమాట. హల్లెలూయా. వింతలు వినోదాలు కావండి. హల్లెలూయా. ప్రజల కోసం దేవుని గుండె మండిపోతూ ఉన్నదంటాడు. దేవునికి స్తోత్రం. ఆ మంట సేవకునిలోకి రావాలి. దేవుని హృదయంలో ఉన్నటువంటి మంట సేవకునిలోకి రావాలి. పెంతుకోస్తు మరి ఆ ప్రభంజనం రోజున చూసినట్లయితే బలంగా గాలి వీచిందంట. అది వింత కాదు, వేల కొలది మరి అనేక మంది
మరి దేవుని స్వరం విని రక్షించబడ్డారు. వేల కొలది ప్రజలు దేవుని స్వరం రక్షించబడ్డారు. దేవుని మాట మరి నీ గుండెలో నా గుండెలో ప్రజ్వలించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి బోయాజు రూతును గురించినటువంటి విడుదల సందర్భంలో ఆ సమీప జ్ఞాతిని మరి చెప్పులు విడువు అన్నాడు. అతడు చేత కాదన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. కనుక చెప్పులు విడవాలి. చెప్పులు విడవడం దీనత్వాన్ని గుర్తిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే చెప్పులు విడవడం దీనత్వాన్ని గుర్తిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అగ్నిలో నుంచి వస్తున్నటువంటి మాట ఎవరిదంటే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారిది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన మనల్ని విడిపిస్తాడు, నడిపిస్తాడు, రక్షిస్తాడు. మరి తొందరపడకుండా దేవుడు విడిపించేంత వరకు ఓపిక పట్టాలి. మన యొక్క సొంత టాలెంట్స్, సొంత దాని స్కిల్స్ని ఉపయోగించి ముందుకెళ్ళినట్లయితే జీవితంలో అంత అశాంతి మిగులుతుంది తప్ప దైవికమైనటువంటి స్పర్శను మనం పొందుకోలేం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇక్కడ మరి దేవుని వాక్యం చూసినట్లయితే మరి తప్పిపోయినటువంటి గొర్రెని దేవుడు ఏ విధంగా రక్షిస్తాడు, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం జీవించినప్పుడు దేవుడు ఎట్లా చేస్తుంటాడు, మరి సొదొమ గొమొర్రాల విషయంలో మరి దేవుడు ఎటువంటి కార్యం చేసి ఉన్నాడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. దయచేసి ఈ రోజున వాక్యం వినిసిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుని యొక్క మరి స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం చాలా అర్థం చేసుకోవాలి. ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడాడని దేవుని ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవ, చాలా అమూల్యమైన విషయాలు తెలియజేస్తావు. మాలో మంట ఉండాలి, ఫైర్ ఉండాలని నువ్వు సెలవు ఇచ్చావు. ప్రతి వారికి అటువంటి ఆత్మను దయచేసి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు.